నమస్కారం హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. తెనాలి నియోజకవర్గ అంతర్జాతీయ యోగా ఉత్సవాల్లో పాల్గొన్న ఆర్టీఓ కె శ్రీరమణి. జ్యుడిషియల్ యోగా ద్వారా ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల నిర్వహణ. యోగా ఆవశ్యకతను వివరించిన 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాస్. పట్టణంలో 2 పరీక్షా కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహణ. ఏర్పాట్లు పరిశీలించిన తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ. పట్టణంలోని పలు దేవాలయాల్లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. అంతర్జాతీయ 12వ యోగా దినోత్సవ వేడుకలు నియోజకవర్గ స్థాయిలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. వరల్డ్ యోగా దినోత్సవ ఆవశ్యకతను చాటుతూ యోగాంధ్ర కార్యక్రమాలను ఈ నెల 7వ తేదీ నుండి క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న క్రమంలో ఆదివారం 12వ అంతర్జాతీయ యోగా డే కార్యక్రమం మున్సిపల్ రెవెన్యూ శాఖల పర్యవేక్షణలో నియోజకవర్గ స్థాయిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కె శ్రీరమణి నియోజకవర్గ ప్రజలకు యోగా దినోత్సవ ఆవశ్యకతను వివరిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ జేఆర్ అప్పలనాయుడు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యోగాకిస్తున్న ప్రాధాన్యతను వివరించారు. తొలుత అధికారులు విద్యార్థులు యోగా సాధన చేశారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుకుంటున్నాము. అందులో భాగంగానే కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల్లో అన్ని ప్రదేశాలలో యోగా పైన అవగాహన కల్పించడం కోసం ప్రతి ఏడాది కూడా నెల రోజు ప్రోటోకాల్తో పాటుగా ఈరోజు కూడా అన్ని చోట్ల కండక్ట్ చేస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈరోజు నియోజకవర్గ స్థాయిలో మన తెనాలి మార్కెట్ యార్డ్లో ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ రెవెన్యూ, పోలీస్ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈ యొక్క యోగా దినోత్సవంలో పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా యోగా మన జీవితంలో భాగమైతే చాలా ఆరోగ్యవంతంగా ఉంటాము అని చెప్పేదే ఈ సంవత్సరం యోగా థీమ్ యొక్క ముఖ్య లక్షణం. కాబట్టి యోగాను మన జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే అది ఎప్పుడూ కూడా మనల్ని ఎప్పుడు ఆరోగ్యంగా మరియు మన ఏజ్ అనేది ఒక నెంబర్ మాత్రమే, కానీ మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఆ యాక్టివ్నెస్ ఉంటుందని చెప్పేది ప్రజలకు అవగాహన కల్పించాలి ఈ విషయంలో అని చెప్పే ముఖ్యమైన ఉద్దేశంతో ఈ యోగా కార్యక్రమాన్ని 12వ అంతర్జాతీయ యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు వార్డు స్థాయి నుండి ఈ యొక్క కార్యక్రమాలపైన అవగాహన కల్పించాం. ఇప్పటివరకు ఈరోజు నియోజకవర్గ స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. యోగా డే సందర్భంగా ఈరోజు నియోజకవర్గ స్థాయిలో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. హెల్దీ లైఫ్ స్టైల్కి యోగా అనేది లైఫ్లో ఒక పార్ట్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ 15 రోజుల నుంచి స్టాండర్డ్ ప్రోటోకాల్ అన్ని చోట్ల పాటించడం జరుగుతుంది. ఈరోజు ఫైనల్గా అన్ని లెవెల్స్లో స్టేట్ లెవెల్లో ప్రోగ్రామ్ జరుగుతుందంటే, అలాగే కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఇక్కడ, అలాగే ప్రతి వార్డ్ లెవెల్లోనూ విలేజ్ లెవెల్లో కూడా ఈ ప్రోగ్రామ్ అంతా కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అందరూ దీంట్లో పాల్గొని దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పతంజలి మహర్షి ప్రసాదించిన మనదైన ప్రాచీన యోగా విద్యకు ప్రపంచ స్థాయి గుర్తింపు లభించడంతో ప్రధాని నరేంద్ర మోదీ కృషి ఎంతో ఉందని ఆంజనేయ ధ్యాన యోగా మండలి వ్యవస్థాపకులు కిషోర్ గురూజీ కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జ్యుడిషియల్ యోగా కార్యక్రమంలో పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం కొత్తపేటలోని కోర్టు ప్రాంగణంలో జ్యుడిషియల్ యోగా కార్యక్రమం నిర్వహించారు. కిషోర్ గురూజీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్, ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి వివేక్ వర్ధన్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. తొలుత న్యాయవాదులు, న్యాయమూర్తులు యోగా ఆసనాలు సాధన చేశారు. ఈ సందర్భంగా మనదైన యోగా సాధన ఆవశ్యకతను 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాస్ వివరించారు. ప్రకృతితో మమేకమయ్యే యోగా విధానం ద్వారా శరీరం, మనసు చైతన్యం చెందుతాయని, అటువంటి యోగా సాధనకు అవసరమైన గురుతత్వం కిషోర్ గురూజీలో చూశామన్నారు. కిషోర్ గురూజీ మనం తీసుకునే ఆహారం శక్తిని సమకూర్చడానికి, సప్త ధాతువుల ద్వారా రక్తంలో చేరడానికి 21 రోజులు పడుతుందని, 21 సంఖ్యకు యోగా డే 21న జరుపుకోవడానికి ఉన్న ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇందుపల్లి రాజారాం, కార్యదర్శి కిషోర్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. హస్తాలు నేలపై ఉంచండి. పూర్ణ స్థితికి రండి. 4 నెమ్మదిగా పైకి 5 6 విశ్రాంతి. మరి మన తిన్న ఆహారము రసమై, రక్తమై, రుధిరమై, ఎముక అవుతుంది. సప్తధాతువులు అంటారండి. ఈ సప్తధాతువులు ఒక్కొక్క ధాతువుగా మారటానికి 7 days పడుతుందండి. అప్పుడు ఏమవుతుంది, తిన్న ఆహారము మంచి ఎముగ్గా మారటానికి, బలం వెన్నెముకలా మారటానికి 21 days పడుతుంది. అందుకే ఈ చేతులు ఇరిగితే కనుక 21 days కట్టేయటం ఇప్పుడు మన చిన్నపిల్లప్పటి నుంచి పూర్వీకుల నుంచి ఉంది.
అంటే వాళ్ళు చెయ్యి ఇరిగితే కాలుగా ఇరిగితే అప్పుడు తిన్న ఆహారం స్టార్ట్ అయితే అది ఎముగ్గా మారడానికి 21 days పడుతుంది. అలాగే ధ్యానం చేయాలన్నా కూడా మన కాన్సన్ట్రేషన్ కూడా 21 minutes చెప్తాం అన్నమాట. అలాగే మన బ్లడ్ రక్తదానం చేస్తుంటారు, అది కూడా 21 days తర్వాత నిల్వ చేయడానికి లేదు స్కోప్. అసలు ప్రతి కణము కూడా 21 days అయిపోతుంది, అందుకే వెంటనే ఇచ్చేస్తారు. ఇలా 21కి చాలా న్యూమరికల్గా కానీ సైద్ధాంతికంగా కానీ యోగశాస్త్ర ప్రకారం కానీ చాలా ప్రాముఖ్యత ఉంది. మనం ఏ పని చేయాలన్నా కూడా మినిమం 21 days మెయింటైన్ చేయాలి. మా యోగ సంస్థ శిక్షణా కాలం కూడా 3 weeks అన్నమాట. అప్పుడు 21 days వస్తుంది. ఇదంతా కోఇన్సిడెంట్ అయ్యి ఒక మహా సముద్రంగా ఈ రోజున వరల్డ్ యోగా డే రావటం మనందరికీ ఆనందం. ఈ వరల్డ్ యోగా డేని ఆధారం చేసుకొని మనం జీవితకాలం పాటు కంటిన్యూ చేయాలి. అందరూ కూడా తెనాలి పట్టణ ప్రజలందరూ కూడా ఈ జ్యుడిషియరీ యోగాని సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి ఈ మండల్ లీగల్ సర్వీస్ అథారిటీకి మా సంస్థ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా అభ్యాసకులకే కాకుండా యావత్ ప్రపంచానికి కూడా సంతోషించదగినటువంటి రోజు ఈ యోగా డే. యోగము అంటే మనందరికీ అనుకున్నది అదొక గొప్ప అదృష్టము అనేదాన్ని యోగము అని అంటాము. అలాంటి అదృష్టం కావాలంటే మనకి కావలసినది సాధన, అదే యోగ సాధన. ఏ అంశాన్నైనా సరే లక్ష్యంగా సాధించాలి అని అంటే నిరంతర ప్రక్రియ, నిరంతర సాధన అనేది మనకి అవసరం అవుతూ ఉంటుంది. ఈ నిరంతర సాధన దేనికి అని అంటే మన లక్ష్యాన్ని చేరుకోవడానికి. మన లక్ష్యం ఎక్కడ నిర్దేశింపబడింది అంటే మనం అనుకుంటాము, మన మెదడులో మన ఆలోచనలకు తగ్గట్టుగా మనం అనుకుంటాము, కానీ అది ప్రకృతి నిర్దేశించబడుతుంది, అది ప్రకృతిచే నిర్దేశించబడుతుంది. న్యాయస్థాన నిర్దేశాల ప్రకారం కానివ్వండి, ప్రభుత్వ ఆదేశానుసారంగా కానివ్వండి, గత 4 సంవత్సరములుగా జ్యుడిషియల్ యోగా డేని కూడా మనం మన కోర్టు ప్రాంగణంలో నిర్వహిస్తున్నాము. వీటిలన్నిటికీ కూడా నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కిషోర్ గారు ఇక్కడ యోగా గురువుగా అనేక మంది అభ్యాసకులతోటి సాధన చేస్తూ ఉన్నారు. ఇక్కడ గురువుగా అభ్యాసన చేస్తున్నారు అని అంటే అది భగవంతుడు లేదా ప్రకృతి మిగిలిన సాధకులందరినీ తయారు చేయడానికి ఆయన ఒక పరికరంగా ఏర్పాటు చేసుకున్నది ప్రకృతి అని నా వ్యక్తిగత అభిప్రాయం. ఈ గురువు సారథ్యంలో కానీ ఈ గురువు ఆధ్వర్యంలో జరిగే యోగ సాధకులు ప్రకృతితో ఖచ్చితంగా మమైకం అవుతారు అన్న నమ్మకం నాకు బాగా ఉన్నది. ఇదే స్ఫూర్తిని, ఈ యోగా డే యొక్క స్ఫూర్తిని ప్రతి సంవత్సరము నిరంతర ప్రక్రియగా మనం కొనసాగించుకుంటే బాగుంటుంది అని ఆయన అభిలాషని పరిస్థితులకి అనుగుణంగా అందరం అవకాశంగా మార్చుకొని కొనసాగిద్దామని ఆశిస్తూ యోగా డే శుభాకాంక్షలు. తెనాలి కోర్టు ప్రాంగణంలో ఈ యోగా డే ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన న్యాయమూర్తులకు, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కిషోర్ గురూజీ గారికి మరియు న్యాయవాద మిత్రులకు, యోగా సభ్యులందరికీ, తెనాలి పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా యోగా దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, యోగా ఒక శారీరక ప్రక్రియ, ఆరోగ్య సూత్రంలో ముఖ్యమైనది. మన దేశంలో ప్రారంభమై ఇతర దేశాల్లో కూడా ఆదరించబడి ఇతర దేశాల్లో కూడా అనుసరించబడుతున్న యోగా ప్రక్రియ ఇది. కాబట్టి అందరం కూడా రోజుకు ఒక 15-20 నిమిషాలు యోగాని పాటించి ఆరోగ్యం సంపాదించుకోవాల్సిగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. తెనాలి పట్టణంలోని కేంద్రీయ విద్యాలయం, చెంచుపేటలోని కోగంటి శివయ్య మున్సిపల్ హై స్కూల్ నీట్ ప్రవేశ పరీక్ష కేంద్రాలుగా పరీక్ష నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి అభ్యర్థులు పరీక్షా కేంద్రాలు చేరుకోవడం ప్రారంభించారు. నీటి పరీక్షకున్న నిబంధనల ప్రకారం మధ్యాహ్నం 1:30 వరకు మాత్రమే అభ్యర్థులను పరీక్షా కేంద్రాలకు అనుమతించారు. అనంతరం పరీక్షా ప్రక్రియ ప్రారంభమైంది. పరీక్షా కేంద్రాల వద్ద డీఎస్పీ బి జనార్దన్ రావు ఆధ్వర్యంలో 144 సెక్షన్ అమలు చేశారు. కేంద్రీయ విద్యాలయం వద్ద తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అభ్యర్థుల భద్రత, పరీక్షల పారదర్శక నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. సిబ్బంది ప్రతి అభ్యర్థిని క్షుణ్ణంగా తనిఖీలు చేసి మాత్రమే పరీక్షా కేంద్రాలకు అనుమతించారు. పట్టణంలో 2 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 553 మంది అభ్యర్థులు నీటి పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సిఐలు సాంబశివరావు, నాయబ్ రసూల్, ఎస్ఐల్ కరీముల్లా, ఆనంద్ పాటు పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈరోజు తెనాల్లో 3 టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కోగంటి శివయ్య గారి స్కూల్లో నీట్ ఎగ్జామినేషను జరుగుతుంది. దీనికి సంబంధించి మా గౌరవ ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు గౌరవ తెనాలి డిఎస్పీ గారి సూపర్విజన్లో మేమందరం కూడా ఒక సిఏ గారు, ఒక ఎస్ఐ గారు, ఒక 10 మంది స్టాఫ్తో ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం అన్నది జరుగుతుంది. లోనంతా స్క్రూటినీ అంతా కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్క్రూటినీ చేసి పంపిస్తున్నారు. ఎలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ఇక్కడ చూసుకోవడానికి గౌరవ ఎస్పీ గారు ఇక్కడ మమ్మల్ని డిప్లాయ్ చేయించినందుకు
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకొని ఎగ్జామినేషన్ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూస్తాం. పగాడికోట నగర్లోని మన కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నీట్ ఎగ్జామినేషన్ బందోబస్తు జరుగుతుంది. దీనికి ఈరోజు ఉదయం 11 గంటల నుంచి అందరినీ అలౌ చేశారు. మొత్తం 313 మంది స్ట్రెంత్ ఇక్కడ ఇచ్చారు. దీంట్లో ప్రతి రూమ్కి 24 మంది ఉంటారు. అదేవిధంగా వీళ్ళని మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు ఉంటుంది. దీంట్లో ఒక పీడబ్ల్యూడీ మెంబర్ ఒక అమ్మాయి ఉంది కనుక ఆమె ఒక్కరికి 1 అవర్ ఎక్స్టెండ్ ఉంటుంది, 6 o'clock దాకా ఉంటుంది. వీటిలో ఎలాంటి అసంఘిక చర్యలు జరగకుండా ఉండడానికి మొత్తం 4 SIలతోనూ మరియు 16 మంది సిబ్బందితోనూ మొత్తం కఠినమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా తెనాలి మేజిస్ట్రేట్ గారు కూడా మన MRO గారు కూడా ఇక్కడే ఉన్నారు. అతని ఆధ్వర్యంలో కూడా ఎలాంటి సంఘటన జరగకుండా 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది ఇక్కడ. అందుకని ఇక్కడ ప్రస్తుతానికి పీస్ఫుల్గా ఉంది. అందరూ ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయారు. మెంబర్స్ అంతా కూడా ప్రస్తుతానికి ఇంకెవరికి అలవ్ లేదు. గేట్ కూడా వేయడం జరిగింది. ఎగ్జామ్ 2 o'clock జరుగుతుంది. ఆఫ్టర్ కంప్లీషన్ తర్వాత పేపర్స్ అన్నీ కూడా వాటర్ రూమ్కి చేర్చి క్లోజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మన తెనాల్లో 2 ప్రాంతాల్లో నీట్ ఎగ్జామ్ జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ కేంద్రీయ విద్యాలయం జగడిగుంటపాలెంలో ఉన్న చోట మేము విధి నిర్వహణలో ఉన్నాం. మరి ఇప్పటికే ఈ ఎగ్జామ్ మీద ఉన్న అపోహల రీత్యా మరి తగు జాగ్రత్తలన్నీ తీసుకోవడం జరిగింది ప్రభుత్వం వారి తరఫు నుంచి. మరి 144 సెక్షన్ కూడా విధించాం. అందులో భాగంగానే డిఎస్పీ జనార్దన్ రావు గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ మన రూరల్ సిఐ గారు నాయబ్ రసూల్ గారు పర్యవేక్షిస్తూ ఉన్నారు. 22 మంది సిబ్బందితో, మహిళా సిబ్బందితో కూడా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా బందోబస్తు పటిష్టంగా ఉంది. మరి లోపల కూడా పిల్లలకు కావాల్సిన ఏర్పాట్లన్నీ సవ్యంగా జరుగుతున్నాయి. లోపల అబ్జర్వ్ చేస్తే స్టాఫ్ కూడా ఫుల్లీ ఎక్విప్డ్గా ఉన్నారు. సెల్ ఫోన్స్ కానీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ ఎవరిని అలో చేయలేదు. ఎట్టి పరిస్థితుల్లో టైంకి 1:30కి పర్ఫెక్ట్గానే క్లోజ్ చేసాం. ఆన్లైన్ సిస్టమ్ అంతా లాస్ట్ మినిట్లో ఎవరో ఒక పాప వచ్చింది, బట్ 2 o'clock వచ్చింది. అలో చేయలేని కండిషన్ ఉంది. గమనిస్తే మనకి సెంటర్లో 313 మందికి గాను 280 మంది హాజరయ్యారు. 33 మంది ఆబ్సెంట్ అయినట్టు రికార్డు చూశాను. సో ఏదేమైనప్పటికీ తెనాలి ప్రాంతంలో జరుగుతున్న ఈ నీట్ ఎగ్జాము మన పోలీస్ సిబ్బంది సహకారంతో సక్సెస్ఫుల్గా కండక్ట్ చేస్తాం. ఈవినింగ్ పర్ఫెక్ట్ టైమింగ్లో క్లోజ్ చేస్తాం. అంటిల్ చివరి వరకు పేపర్ స్ట్రాంగ్ రూమ్కి చేరే వరకు కూడా ఖచ్చితంగా మేమందరం బాధ్యతగా వ్యవహరించి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మాది. శరీరంతో ప్రారంభమయ్యే యోగా సాధనను అక్కడికే పరిమితం చేయకుండా మనసును ప్రభావితం చేసేలా ధ్యాన సాధన చేరని శ్రీ ఆంజనేయ ధ్యాన యోగా మండలి వ్యవస్థాపకులు కిషోర్ గురూజీ సాధకులను ఉద్దేశించి పేర్కొన్నారు. స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వరాలయంలో నిర్వహిస్తున్న యోగా శిక్షణ తరగతులు వరల్డ్ యోగా డే సందర్భంగా ఆదివారం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషోర్ గురూజీ తమ ప్రసంగంలో అవధూత లక్షణాలను వివరించారు. ఆలయ రమణకుమారి ఆధ్వర్యంలో యోగా గురువులను సత్కరించారు. కార్యక్రమంలో యోగా శిక్షకులు సూర్యనారాయణ యోగా సాధకులు పాల్గొని అంతర్జాతీయ యోగా దిన ఆవశ్యకతను వివరించారు. ప్రస్తుతం ఉన్నటువంటి గజిబిజి జీవన శైలి విధానంలో కొంతమేర ఈ యోగా అనేది అభ్యసించో కొంతమేర ఆ టెన్షన్స్, ఆ బాధలు అన్నీ కూడా రిలీఫ్ పొందవచ్చని ఇప్పుడు వారి ఉపదేశం ద్వారా చాలా అర్థమై ఉన్నది. అదేవిధంగా దేవస్థానంలో కూడా ఈ 15 రోజులే కాకుండా మునుముందు కూడా చక్కటి వాతావరణంలో యోగా శిక్షణ అనేది నిరంతరాయంగా జరిగేటట్టు ఏర్పాటు చేస్తే బాగుంటుందని వారు సూచించి ఉన్నారు. వారి సూచనల మేరకు త్వరలోనే అవకాశం భగవంతుడు మనకి కల్పించాలని వెనక్కి కూడా ఫ్లోరింగ్ కార్యక్రమాన్ని మనం త్వరలోనే వేయించే ఏర్పాటు చేస్తున్నాము. ఆ ఫ్లోరింగ్ అది పూర్తయిన తర్వాత చక్కటి ప్రశాంతకరమైనటువంటి వాతావరణం కూడా అక్కడ ఏర్పడుతుంది. కాబట్టి అది పూర్తయిన తర్వాత గురువుగారు సూచించిన మేరకు ఆ కార్యక్రమాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాము. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున తెలియజేస్తున్నాము. కిషోర్ గురూజీ గారు కూడా ఈ 15 రోజులు కూడా మాకెంతో అసలు వారికి ఎంతో బిజీగా ఉన్న అన్ని క్లాసులు ఉన్నప్పటికీ కూడా మనకి శివాలయానికి పట్ల వారికి ఉన్నటువంటి ప్రత్యేక శ్రద్ధ కానివ్వండి, వారికి యోగా పట్ల 4 చోట్లకి వెళ్ళి యోగా అనేది అందరికీ చెప్పాలి అనేది ఉద్దేశంతో కానివ్వండి మన దేవస్థానానికి విచ్చేసి 15 రోజులు కూడా నిరంతరాయంగా శిక్షణ వారు కానీ వారి శిష్య బృందం చేత కానీ నిర్వహింపచేశారు. దానికి గాను వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇన్ని చోట్ల మేడం గారు చెప్పారు, ఇన్ని చోట్ల పెట్టడానికి అసలు నేను ఒక్కడిని కారణం కాదు. ఒక్కొక్క చోట ఒక్కో గురువు దీని డెడికేషన్ అయ్యి కూర్చున్నారు కాబట్టి ఇది చేయగలుగుతున్నాము. ఇప్పుడు ఈ శిక్షణా శిబిరంలో సూర్యనారాయణ స్వామీజీ వీరు డెడికేషన్ అయిపోయి ఒకరు వచ్చినా రాకపోయినా ఉదయం పూట వచ్చి భగవంతుడికి కార్యక్రమం చేస్తున్నాం అన్నట్లుగా దీన్ని నిర్వహించబట్టే మనం ఈ 15 రోజులు నిర్వహించుకోగలిగాం. రథ చక్రాలు వీళ్ళే, కేవలం ఉత్సవ విగ్రహం లాంటిదే సంస్థ పేరు, గురువు ఎవరైనా. మరి ఈ యోగాంధ్రలో
సక్సెస్ అయినటువంటి దీన్ని కొనసాగించడానికి కూడా మేడం గారు కంటిన్యూ చేయడానికి చాలా సుముఖంగా ఉన్నారు. వారికి మా సంస్థ తరఫున హృదయపూర్వక నమస్కారాన్ని తెలియజేస్తున్నాము. యోగాభ్యాసం అన్నది శరీరంతో ప్రారంభమవుతుంది అన్నది సత్యం. అందుకే ఆసనాలే అడ్వర్టైజ్మెంట్ అవుతున్నాయి, అక్కడతో ఆపేస్తున్నారు. అలా కాకుండా శరీరం నుంచి మనోస్థాయికి ఎదగాలి. ఆ ఎదిగేందుకు మేము చక్కటి కృషి చేస్తున్నాము. మీకు ఇచ్చిన వాట్ ఈజ్ యోగా అనే పుస్తకాలు ఈరోజు ఇచ్చాము. ఈ పుస్తకాన్ని మీరు కనుక పూర్తిగా చదివినట్లయితే మన స్థాయికి ఎలా ఎదగాలి, ఏ విధంగా అభ్యాసం చేయాలి, ప్రాణాయామాలు అన్నీ కూడా అందులో బోధపడతాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ కృషి వలనే పతంజలి మహర్షి ప్రసాదించిన అష్టాంగ యోగ ప్రక్రియకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి వైకుంఠపురంలో నిర్వహించిన వరల్డ్ యోగా డే ఉత్సవాల్లో పేర్కొన్నారు. స్థానిక వైకుంఠపురం దేవస్థానంలో ఆదివారం ఆలయ ఈవోవి అనుపమ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పెనుగొండ శ్రీ వాసవి పీఠం పీఠాధిపతులు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్వి యోగా కన్వీనర్ ముద్దాబతిని రమణయ్య ఆధ్వర్యంలో సాధకులు యోగా సాధన చేశారు. యోగా ఆవశ్యకతను శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి వివరించారు. ఈ సందర్భంగా యోగా శిక్షకులు ఎం రమణయ్యకు ఆలయం తరపున సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది సాధకులు పాల్గొన్నారు. ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో చూస్తే పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నారు, కానీ ఎక్కడ వాళ్ళకి శారీరకంగా ఫిజికల్గా వ్యాయామం ఎక్సర్సైజ్ అనేది లేదనమాట. ఇంట్లో వేసి, బండిలో వేసి, రూమ్లో వేసి, స్కూల్స్లో వేసి, కాలేజీలో వేసి, ఆఖరికి పలహారశాలకు వెళ్ళినా వేసి, శవరం చేయించుకోవడానికి వెళ్ళినా అక్కడ వేసి, అంటే శరీరం కష్టపడకుండా సుఖముతో జీవనాన్ని గడపాలి, అదే మాకు ప్రధానమైనది అని అందరూ ఆ ఉద్దేశంలో ఉంటున్నారు. అయితే మన పెద్దలు చెప్తుంటారు, చెమటోడ్చి కష్టపడి పని చేస్తే ఆరోగ్యం బాగుంటుందిరా నాయనా అని చెప్పేవాళ్ళు. ఆరోగ్యమే మహాభాగ్యము. అనుపమ అమ్మగారు ఎంతో విశేషంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. వారు చేస్తున్న కార్యక్రమాల్లో ఇక్కడ ఎవరైతే ఈ యోగాకి వస్తారో, యోగ సాధన చేస్తారో వారందరికీ నేరుగా స్వామివారి దర్శన భాగ్యం, వారికి విశేషంగా పలహారము, అలాగే నిమ్మరస పానీయము అన్నీ కూడా ఏర్పాటు చేశారు. అలా గురూజీ సుమారు 40 సంవత్సరాల నుంచి యోగ సాధన చేస్తూ, యోగ సాధకుల్ని తయారు చేస్తూ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ద్వారా అనేకమైన యోగా, ధార్మిక, సామాజిక సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు. వారు వృత్తిరీత్యా ఉపాధ్యాయులైనా కానీ మంచి సేవా కార్యక్రమంతో పాటు సుమారు 2 లక్షల పైగా చిలుకవ యోగ సాధకుల్ని తయారు చేశారనమాట. ఆరోగ్య సూత్రాలు గురించి స్వామీజీ చాలా చక్కగా వివరించి ఉన్నారు. అలాగే స్వామివారు ఇక్కడికి రావడం మనందరూ అదృష్టంగా మనం భావిస్తున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన స్వామీజీకి మరొకసారి మనందరం కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వామివారికి నమస్కరించుకున్నాము. మరియు ఇన్ని రోజులు మనకి ఎంతో సహకారంగా యోగా గురువు అయినటువంటి మన ముద్దాబతిని రమణయ్య గారు చాలా చక్కగా ఆసనాల యొక్క విశిష్టత, పిల్లలందరి చేత ఆసనాలు ఎంచడం, అసలు యోగా అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళకు కూడా యోగా నేర్చుకోవాలి అనే ఆసక్తి కలిగేలా వారు ట్రైనింగ్ ఇవ్వడం మనకి ఎంతో విశేషం. అలాగే ఇంకా ఈ ఆసనాలు స్వామీజీ చెప్పినట్టు ఈ రోజుతో ఇంతటితో మర్చిపోకుండా పిల్లలు రేపు భవిష్యత్తులో స్వామీజీ అన్నట్టు స్కూల్స్లో ఎటువంటి ఆసనాలు, ఎటువంటి వ్యాయామాలు, స్పోర్ట్స్ అనేవి లేవు ఈ రోజుల్లో. అందుకోసం మరి ముఖ్యంగా పిల్లలు కూడా ఆసనాలు కంటిన్యూస్ యోగాసనాలు చేయడం వల్ల వారి భవిష్యత్తు ఆరోగ్యానికి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. యోగా మానసిక ఒత్తిడిని అధిగమిస్తోందని పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామాజీ పేర్కొన్నారు. స్థానిక షరాఫ్ బజార్లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థాన ప్రాంగణంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత యోగా శిక్ష తరగతులు ఆదివారం ఘనంగా ముగిశాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బాలస్వామిజీకి ఆలయ యువ పరిప్రసాద్ నేతృత్వంలో అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. యోగా శిక్ష తరగతుల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న బాలస్వామిజీ మాట్లాడుతూ 12 సంవత్సరాలుగా జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా డే వేడుకలు నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. యోగా వలన మానసిక ప్రశాంతతతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం
పెంపొందించుకోవచ్చని సూచించారు. ఆలయ ఈవో హరిప్రసాద్ 15 రోజులుగా ఉచిత యోగా శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు న్యాయవాది హరిదాస్ గౌరీశంకర్, పట్టణ ప్రముఖులు కొణిచెట్టి గోపికృష్ణలు యోగా ఆవశ్యకతను వివరించారు. యోగా డేలో పాల్గొన్న సాధకుల చేత శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం కన్వీనర్ ముద్దాబతిని రమణయ్య పలు యోగాసనాలు చేయించారు. అనంతరం ఆలయ ఈవో హరిప్రసాద్ యోగా డే కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు స్వామివారి చిత్రపటాలను, శేష వస్త్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ వంశ పారంపర్య అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి, నాట్య గురువు చల్లా బాల త్రిపుర సుందరి, పెద్ద సంఖ్యలో బాలబాలికలు, భక్తులు పాల్గొన్నారు. యోగా అనేది అది హైందవ సాంప్రదాయం ఏం కాదు, ఎవరైనా యోగా చేయొచ్చు. యోగా అన్నది ఆరోగ్యాన్ని ప్రసాదించేది. పతాంజలి మహర్షి వారు మనకి యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ సమాధి ధ్యాన అష్టాంగ యోగ మార్గ అని 8 రకాల మార్గాలు ఇచ్చారన్నమాట. అట్లా మనం ప్రతినిత్యం ప్రాణాయామం చేసిన, యోగా ఆసనాలు వేసిన, ధ్యానం చేసిన, సమాధి స్థితికి వెళ్ళిన కుండలి జాగృతి జరిగి పరమాత్ముడి యొక్క తత్వాన్ని, సచ్చిదానంద స్వరూపాన్ని దర్శించే యొక్క యోగ్యత కలుగుతుంది. ఈరోజు మన కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ గారు విశేషంగా ఒక పక్షకాలాన్ని పురస్కరించుకొని శ్రీ పంచముఖానంద స్వామి వారి దేవస్థానంలో ఈ యోగా శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా చేసుకున్న పర్వదినాన్ని అందరి ఆరోగ్యం కోసం చేయాలి అనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని దేవాలయంలో చేస్తున్నారు. ప్రారంభించినటువంటి ఈ యొక్క యోగా డేని ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది కోట్లాది మంది ప్రజలు కూడా మనం యోగా డే నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలకు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున మనం గత 15 రోజుల నుండి మీకు ఆలయ ప్రాంగణంలో ఆలయ కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ గారి నేతృత్వంలో వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం కన్వీనర్ ముద్దాబతి రమణయ్య గారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో మనకి యోగాసనాలు నిర్వహించడం జరుగుతుంది. అంతర్జాతీయ యోగా అంటే మన ప్రాచీన మరి ప్రపంచంలోనే మన భారతదేశంలో పుట్టినటువంటి ఏకైకమైనటువంటి ఈ ప్రాచీన విద్య యోగాభ్యాసం. శ్వాస మీద ధ్యాస. ప్రతి ఒక్కరు కూడా మనం నిరంతరం ధ్యానం చేసుకుంటూ యోగాభ్యాసం చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. పిల్లలు చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా నేర్చుకోగలుగుతారు. మానసికంగా చాలా దృఢంగా, బలంగా తయారవుతారు. మరి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ప్రధానమంత్రి అయినప్పటి నుంచి కూడా దాదాపు 12వ సంవత్సరం అనుకుంటాను. వారు ప్రత్యేకంగా మరి 21వ తారీఖు జూన్ 21వ తారీఖున అంతర్జాతీయ యోగా డేగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడున్నటువంటి అందరూ కూడా యోగా చేసేదానికి ఒక రోజు ప్రకృతిలో ఇమిడి ఉన్నటువంటి 21 ఉన్న విశిష్టతని ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నారు. జూన్ 21వ తారీఖున యోగా దినోత్సవాన్ని ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహించిన మా అర్చక స్వామి అయినటువంటి కిరణ్ గారికి, శ్రీనివాస్ గారికి మరొకసారి అభినందనలు తెలుపుకుంటూ ప్రపంచ యోగా దినం సందర్భంగా ఈరోజు నేర్చుకున్న ఆసనాలని మీరు రోజు కూడా ఇంట్లో చేసుకోవచ్చు. ఇది చేసుకుంటూ చాలా ఆరోగ్యంగా ఉండవలసిందిగా కోరుకుంటూ భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు దేవాలయ ప్రాంగణంలో జరుగుతుంటే అందరూ వచ్చి ఈ కార్యక్రమాలను నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. రైతులు, కౌలు రైతుల సమస్యల సాధనకు విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఈ నెల 30న నిర్వహించే మహాధర్నాను జయప్రదం చేయాలని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి తోట మాల్యాద్రి పిలుపునిచ్చారు. స్థానిక గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి తోట మాల్యాద్రి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ రైతులు, ముఖ్యంగా కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టే ధర్నాను జయప్రదం చేయాలన్నారు. దళిత క్రైస్తవుల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు పునః పరిశీలించాలని కోరారు. కేంద్రంలో మోదీ అధికారం చేపట్టాక రైతు వ్యతిరేక విధానాలు అధికమయ్యాయని ఆరోపించారు. ఆ దిశగా చేసే పోరాటాలకు రైతులు, కౌలు రైతులు పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు. ఈ సందర్భంగా ధర్నా కరపత్రాలు ఆవిష్కరించారు. సమావేశంలో రైతు సంఘం నాయకులు కొల్లి రంగారెడ్డి, నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు, బొల్లిముంత కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆగస్టు 6 నుంచి 15 వరకు కూడా వివిధ ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించబోతా ఉన్నాం. వాటికి సంబంధించి కేంద్రంలో మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత
హామీలు ఈ రాష్ట్రానికి సంబంధించి ఏదైతే విభజన హామీలు అమలు జరుపుతామని విభజన హామీలతో పాటు బడ్జెట్కి సంబంధించి ఏదైతే లోటు బడ్జెట్ అంతా కూడా ఇస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఆ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా మర్చిపోయిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు అడిగే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో మరి ఈ రోజున ఉన్నారు. మరి ఒక పక్క కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు తప్ప 2 ఇంజన్లు ఒకదానికొకటి బరువైనవి తప్ప మరి ప్రయాణానికి సంబంధించి ముందుకెళ్లే పరిస్థితి కనపడిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఏదైతే రాజధానికి సంబంధించి మరి ఢిల్లీకి తలదనే రాజధానిని నిర్మిస్తానని మోడీ గారు శంకుస్థాపన చెప్పిన మాట మరి ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో ఆ పరిస్థితి లేని పరిస్థితిని చూస్తూ ఉన్నాం. రాజధానికి మాత్రం కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు ఇవ్వని పరిస్థితి, కేవలం అప్పులకి ఇస్తున్నాడు తప్ప, అప్పులు ఇచ్చి బడ్జెట్ ఇస్తున్నాడు తప్ప నిధులు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఇవన్నీ సమస్యల పరిష్కారం కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆందోళన కార్యక్రమాన్ని కూడా మరి చేపట్టింది. దీనికి తెనాలి నియోజకవర్గంలోని ప్రజలంతా కూడా సహకరించి సిపిఐని మరి ఆదరించాలని కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఈరోజు రైతులకి వంచింది. ఎందుకంటే 700 రోజులు రైతులు గిట్టుబాటు ధర కోసం ఢిల్లీలో ధర్నా చేస్తే ఆ రోజు ప్రధానమంత్రి దిగొచ్చి నేను ఈ రైతులు వచ్చిన నల్ల చట్టాలు 3 చట్టాలు రద్దు చేస్తాను అని రద్దు చేసి అన్ని హామీలు నిలవేస్తానని చెప్పి ఇప్పటికి 4 సంవత్సరాలు అవుతున్నాయి కూడా ఇంతబడికి కూడా 4వ సంవత్సరం వచ్చింది, ఒక్క అమలు పరిస్థితి జరగలేదు. స్వామినాథన్ కమిషన్ అమలు పరచా అని చెప్పి రైతు సంఘాలు, వామపక్షాలు, సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది. దానికోసం రేపు 30వ తారీఖు చలో విజయవాడ కార్యక్రమం 20 అంశాలతో సమస్యలతో రైతుల యొక్క సమస్యలను ఈరోజు ఈ కరపత్రాన్ని ఆవిష్కారం చేయింది. రైతు యొక్క రాజ్యం అని చెప్పినటువంటి రైతు పక్షపాతం చెప్పండి మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా మాటలకే పరిమితం అవుతాయి కానీ ఎక్కడ కూడా ప్రజల యొక్క సమస్యల్ని సాల్వ్ చేసిన దాకా కనపడలేదు. అందుకోసం ప్రతి ఒక్క రైతు అందరూ కూడా ఈ యొక్క రేపు చలో విజయవాడ 30వ తారీఖు రైతు మహాధరణకి రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం, సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈ మహాధరణకి అందరూ తరలివచ్చి జయప్రదం చేస్తుందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, తుఫానులు వరదలు వచ్చినప్పుడు పంట నష్టపోతే కౌలుదారుడు చేయటానికి కూడా ముందు రావటంలా. మరి ధాన్యం పండించారు, ఈ సంవత్సరం ధాన్యం అంతా 1200-1300 కొనుగోలు చేశారు. ఇవాళ అదే బస్తా వచ్చేదానికి 2500 రూపాయలైంది. రాష్ట్ర ప్రభుత్వం నేను ఒడ్లు కొన్నాను మీ ప్రాంతంలో నాయకుడు విపరీతంగా చెప్పాడు. దాన్ని దాదాపు కొద్ది మాత్రమే కొనుగోలు చేశారు. అదే ప్రభుత్వంగానే ఈ పంటలన్నీ కొనుగోలు ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి ఆదాయం కూడా వచ్చేది. అట్లనే పొగాకు నిన్నే ప్రకాశం జిల్లాలో, మన జిల్లాలో పొగాకు తక్కువ ఉంది. 1000 మందితో టాటల్ ర్యాలీ చేశారు. చూడండి, పొగాకు పండించినా మిర్చి ఒకదానికి తప్పితే ఒడ్లు పండించినా మొక్కజొన్నల పరిస్థితి మీ ప్రాంతం అంతా కూడా మేము అనేక రకాలుగా పోరాటాలు చేస్తాం. మొక్కజొన్న కూడా ఇప్పుడైతే అందరూ అమ్ముకున్న రేటు పెరిగింది. మరి ఇదే చంద్రబాబు నాయుడు 3 సార్లు చట్టాలు తీసుకొచ్చిన రైతులకు ఏమీ ఉపయోగపడాలి. అట్లా నరేంద్ర మోడీ 2014 అధికారంలోకి వచ్చాడు. 2019, 2024 12 సంవత్సరాలకి 1,40,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతులకు రెట్టింపు ఆదాయం తీసుకొస్తానని చెప్పి రెట్టింపు ఆదాయం తీసుకొస్తున్నాడు. ఇవాళ ఇప్పుడు మా వాళ్ళు చెప్పినట్టు ఢిల్లీలో 13 నెలలు పోరాటం చేస్తే తల్లి పిల్ల ఆడవాళ్ళు గుడారాలు వేసుకొని చేస్తే 13 నెలలు కూడా రైతు సంఘాన్ని పిలిచి చర్చించాల. 540 రైతు సంఘాలు ఇక్కడ పోరాటం చేస్తే వాళ్ళ మీద 4000 కేసులు పెట్టి 750 మంది చచ్చిపోతే వాళ్ళకి సబ్స్క్రిప్షన్ ఇస్తానన్నాడు. దానికి ఇవ్వాల. రైట్ క్యూర్ ఫార్మసీ ద్వారా తెనాలి పట్టణంలో మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చే విధంగా ఏర్పాటు చేసుకున్నామని ఎముకలు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ రామ్ కోవెలమూడి పేర్కొన్నారు. తెనాలి ప్రాంత వాసిగా వివిధ కార్పొరేట్ వైద్యశాలలో తమ విలువైన వైద్య సేవలు అందించిన డాక్టర్ రామ్ కోవెలమూడి ఆదివారం చెంచుపేటలోని విద్యుత్ కార్యాలయం సమీపంలో రైట్ క్యూర్ ఫార్మసీ క్లినిక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రామ్ తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. తన జన్మస్థలం విద్యాబుద్ధుడు నేర్పిన తెనాలిలో తన ద్వారా ఈ ప్రాంత వాసులకు మెరుగైన వైద్య సేవలు అందించే ఆలోచనతో పాటు అనేక అంశాల్లో నిపుణులైన డాక్టర్లు తమ క్లినిక్ వచ్చి ఏర్పాటు చేశామని, తెనాలి ప్రాంత ప్రజలు తమ వైద్య సేవలు వినియోగించుకోవాలని కోరారు. అండి, నేను డాక్టర్ రామకోటేశ్వర కోవెలమూడి. నేను ఎముకలు మరియు కీళ్ళ వైద్య నిపుణులని ఆర్చి మెడికల్ హాస్పిటల్లో రెగ్యులర్గా పనిచేస్తున్నాను. గత 6 సంవత్సరాల్లో డివిసి హాస్పిటల్, మెడికల్ అండ్ ప్రపంచ హాస్పిటల్లో పనిచేసి ఆర్థోస్కోపీ, ఆర్థ్రోప్లాస్టీ మొదలగు అన్ని రకాల ఎముకలు మరియు కీళ్ళ విభాగానికి సంబంధించిన అన్ని రకాల ఆపరేషన్లు సక్సెస్ఫుల్గా చేసిన అనుభవంతో ఉన్నాను. సో ఈరోజు నేను పుట్టి పెరిగిన తెనాలి, ఎస్పెషల్లీ చదివిన ఏరియా చెంచుపేట తేజ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాను.
ఆ ఏరియాలో మా వాళ్ళకి అలాగే మా ఫ్రెండ్స్కి అందరికీ అందుబాటులో ఉండేలాగా క్లినిక్ ఆరంభించాను. సో ఇక్కడ నేను రావటమే కాకుండా నాతో పాటు రకరకాల స్పెషలిస్ట్ని అందుబాటులోకి వచ్చేలాగా ప్లాన్ చేశాము. రోజు ఒక స్పెషలిస్ట్ వస్తారు. ఇదే కాకుండా మా ప్రత్యేకత ఏంటంటే ముఖ్యంగా టెలికన్సల్టేషన్ సెంటర్గా అలాగే హోమ్ కన్సల్టేషన్స్కి కూడా ఇది వేదిక ఉంది. సో నేను రావడమే కాకుండా నాతో పాటుగా వివిధ స్పెషలిస్టులు వచ్చేలాగా మొత్తం ప్లాన్ చేసాము. ఇక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పెషలిస్ట్ వస్తారు. సో అంతేకాకుండా ఇది టెలికన్సల్టేషన్ మరియు హోమ్ హెల్త్ సర్వీసెస్ కూడా వేదిక కానుంది. టెలికన్సల్టేషన్ సర్వీసెస్ అంటే మనం ఎక్కడ ఉన్నా కానీ డాక్టర్ ఎక్కడ ఉన్నా కానీ మనకి వైద్యం అందుబాటులోకి తెచ్చేలాగా చేయడం. సో ఫోన్ కాల్ ద్వారా అలాగే ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా ఇది అందుబాటులోకి వస్తుంది అనమాట. సో మన తెనాలిలో లేని రకరకాల స్పెషలిస్టులని గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ లాంటి స్పెషలిస్టులతో కూడా మాట్లాడే సదుపాయం ఇక్కడ ఉంటుంది అనమాట. సో అందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటూ కృతజ్ఞతలు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం పర్యవేక్షణలో బస్ డిపో అవుట్ గేట్ వద్ద గల ఈ కన్వెన్షన్ హాల్ నందు యోగా గురువు మేడూరు ఉదయ్ భాస్కర్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రోటరీ వైకుంఠపురం అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వరరావు, రోటరీ 3150 అసిస్టెంట్ గవర్నర్ ఈదల వెంకట పూర్ణచంద్, జోనల్ చైర్మన్ డాక్టర్ ధూళిపాళ రవీంద్రనాథ్, సభ్యులు గుమ్మడి ప్రసాద్, మల్లాది అర్జున్, ఉన్నవ సూర్యనారాయణ, కొల్లి రాజేంద్ర ప్రసాద్, నూతలపాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొని యోగా డే శుభాకాంక్షలు తెలియజేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తెనాలిలో రోటరీ క్లబ్ వైకుంఠపురం వారి ఆధ్వర్యంలో తెనాలిలో ఈ కన్వెన్షన్ హాల్లో ఈదల పూర్ణచంద్ గారి కన్వెన్షన్ హాల్లో ఇక్కడ యోగా డే సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కంటిన్యూగా యోగా జరుగుతుందండి. కంటిన్యూగా రోజు యోగా సాధన చేస్తూ ఉంటాం ఇక్కడ మేమంతా. నా పేరు భాస్కర్ అండి. నేను దీనిలో పీజీ డిప్లొమా ఇన్ యోగా, ఎంఎస్సి యోగా చేశాను. ఆరోగ్యం చాలా బాగుంటుందండి. యోగా ఈజ్ ఏ స్పిరిచువల్, మెంటల్ అండ్ ఫిజికల్ యోగా అంటాం మేము. అంటే యోగా అన్ని రకాలుగా కూడా యోగా ఒక మానవ జీవితానికి పనికొస్తుంది. మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి మునులు ఈ యోగాకు సంబంధించి అనేక పరిశోధనలు చేసి వారు రాసినటువంటి బుక్స్ అవన్నీ కూడా ఈరోజు మనకు ఉపయోగపడుతున్నాయి. ప్రత్యేకించి యోగా మానసికంగా, శారీరకంగా ప్రశాంతంగా ఉండటానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే చాలా రుగ్మతలు ఈ యోగా ద్వారా తగ్గినాయి అనేది కూడా మనకి చాలా రుజువులు ఉన్నాయి. దీనిలో ప్రతిరోజు ఒక అరగంట కనీసం యోగా చేయటం వలన శారీరకంగా, ఆరోగ్యంగా, మానసికంగా అంతా కూడా బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యోగాని మీ లైఫ్లో ఒక భాగం చేసుకొని ప్రతిరోజు యోగా సాధన చేయాలని చెప్పి, అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో భాస్కర్ గారి నేతృత్వంలో ఆయన మాకు గురువు. ఆయన ఈ యోగాకు సంబంధించి పిహెచ్డి చేశారు, అలాగే ఎంఎస్ చేశారు. ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కన్వెన్షన్లో యోగా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తే రెగ్యులర్గా మాతో కూడా మీరు పార్టిసిపేట్ చేసి ఈ యోగాలో మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు. ప్రతి ఉదయం ఒక అరగంట మీరు యోగా చేయండి, మీ దగ్గరికి ఏ రోగము రాదు అని చెప్పేసి చెబుతున్నారంటే ఈ యోగాకి ఎంత ప్రాముఖ్యత ఉన్నది అనేది అర్థమవుతుంది. మా గురువుగారైన భాస్కర్ గారు ఈ కన్వెన్షన్లో ప్రతిరోజు ఈ యోగాని ప్రాక్టీస్ చేయిస్తున్నారు. కాబట్టి మన తెనాలి చుట్టుపక్కల ఉన్న పౌరులు ఇక్కడికి వచ్చి గురువుగారి దగ్గర యోగా నేర్చుకుని యోగా చేసుకుని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, ఇది మన యోగా దినోత్సవం కంపల్సరీగా చేయాలనే చెప్పే మన కూటమి నాయకులైతేనేమి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితేనేమి ఈరోజు ఈ యోగా డే సందర్భంగా అందరినీ ఒకచోట కలిసి యోగా చేయమని చెప్పేసి యోగా చేపిస్తున్నారు. దాన్ని బట్టి ప్రతి వారికి ఈ యోగా చేయాలనే తలంపు వస్తుంది. ఈ యోగా చేసి అందరూ ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ మరి ఒక్కసారి అందరికీ ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. శ్రీ ఛత్రపతి శివాజీ పట్టాభిషేక మహోత్సవాన్ని పురస్కరించుకొని ఛత్రపతి శివాజీ స్మారక సమితి ఆధ్వర్యంలో 28వ ఏర్పాటు చేసే భారీ బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని సమావేశంలో తీర్మానించారు. శ్రీ ఛత్రపతి శివాజీ స్మారక సమితి హిందూ చైతన్య వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం కొత్తపేటలోని శ్రీ రాధాకృష్ణ కళ్యాణ మండపంలో హిందూ బంధువుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, ఎంఎస్ఎంఈ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ బండారు రవికాంత్ చేతుల మీదుగా బైక్ ర్యాలీ ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు.
బండారి రవికాంత్ మాట్లాడుతూ తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ దగ్గర నుంచి ప్రారంభమై శివాజీ చౌక్ వరకు ఏర్పాటు చేసిన శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ బైక్ ర్యాలీని జయప్రదం చేయడంలో ప్రతి గడప నుండి హిందూ చైతన్యం దళం వలె కదలాలన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ ధర్మం కోసం చేసిన త్యాగాలను కొనియాడుతూ వారిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. శ్రీ ఛత్రపతి శివాజీ స్మారక సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు మైలా హరికృష్ణ మాట్లాడుతూ ఈ నెల 28వ తారీఖున తెనాలి మార్కెట్ యార్డ్ దగ్గర నుంచి ప్రారంభమయ్యే ఛత్రపతి శివాజీ మహారాజ్ ర్యాలీకి ముఖ్య అతిథిగా బీసీవీ పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పనతాల సురేష్, తెలంగాణ హిందూ ధర్మరక్షణ సమితి అధ్యక్షులు చీకోటి ప్రవీణ్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. హిందూ ధర్మం పరిరక్షణ కోసం ఛత్రపతి శివాజీ మహారాజు స్ఫూర్తితో హిందువులంతా ఏకం అవ్వాలన్నదే ర్యాలీ ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ చైతన్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు అమ్మటి మారుతీరామ్, ఆర్ఎస్ఎస్ స్టేట్ సోషల్ మీడియా కో కన్వీనర్ అవర్ శ్రీనివాస్, హిందూ చైతన్య వేదిక రాష్ట్ర ఆర్థిక ప్రముఖ్ కనకదుర్గ, వెంకటేశ్వరరాజు, పాటిపల్లి రామకృష్ణ, ఛత్రపతి శివాజీ స్మారక సమితి కమిటీ సభ్యులు రామరాజు, హనుమత్ ప్రసాద్, పొత్తూరు నాగేంద్రం, ఎర్రంశెట్టి హనుమంతరావు, రామాంజనేయులు, పసుపురెడ్డి గణేష్, గొల్లా దేవరాజు, సందీప్ రాజు, మైలా నాగార్జున తదితరులు పాల్గొన్నారు. ఒక సంస్థ చేస్తుంది, మనం వెళ్దాం పాల్గొందాము, లేదా మనకు ఆ రోజు ఖాళీ ఉంటే పాల్గొందాం అనుకోవడం కాకుండా ఇది ప్రతి ఒక్కళ్ళకి మన అవసరం, మన ఇంటి అవసరం, మన వ్యక్తిగత అవసరం లాగా దీన్ని భావించి మనందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలా, దీన్ని జయప్రదం చేయాలా. దీన్ని ర్యాలీ శోభాయాత్ర కాదు, ఇది తప్పనిసరిగా హిందువుల యొక్క శక్తి ప్రదర్శనలాగా చేయాలని మనస్ఫూర్తిగా కూడా మనందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని దీన్ని దాదాపు 50-60 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులు రామారావు గారు, ఆ తర్వాత మన హరికృష్ణ, తర్వాత హిందూ చైతన్య వేది వారికి, సంఘానికి వారికి, మిగతా అందరికీ కూడా నా వ్యక్తిగతంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు లేకపోతే పూజిస్తున్నప్పుడు మనము అనేక విధాలుగా మనం పూజిస్తాము. కానీ అందరి కోరిక కూడా ఒకటే, ఈ దేశంలో అంతా కూడా బాగుండాలి, ప్రజలు బాగుండాలి అనే భావంతోనే ఉంటాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ మన మీద ఆధిపత్యం చలాయించి వాళ్ళు ఏదో చెయ్యాలని చెప్పి భావిస్తున్నప్పుడు మనం దాన్ని గట్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏదైతే మొఘల్ సామ్రాజ్యం మీద ఆ రోజు ఎదురు తిరిగి మరాఠీ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడో అదే పోరాట స్ఫూర్తిని వీరందరూ కూడా నింపుకొని రానున్న రోజుల్లో మన ఐక్యతని మరింత ముందుకు తీసుకెళ్తారని, అట్లానే 28వ తారీఖు ఏదైతే ఆదివారం బైక్ ర్యాలీ జరుగుతుందో ఆ బైక్ ర్యాలీని విజయవంతం చేయడంలో మీరందరూ కీలక పాత్ర పోషిస్తారు. అట్లానే మా వంతుగా మేము అందరం కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. యోగా సాధన కేవలం ఒక్క రోజుకు మాత్రమే పరిమితం కాకుండా దైనందిక జీవితంలో ఒక భాగం కావాల్సిన ఆవశ్యకత అవసరం ఉందని 22 ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఆకుల ఉదయ్ కుమార్ పేర్కొన్నారు. తెనాలి మారిస్పేటలోని నల్లమోతు చెంచు రామానాయుడు మున్సిపల్ హైస్కూల్ నందు 22 ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రోటోకాల్ ప్రకారం ప్రతిరోజు యోగాతో ఆరోగ్య జీవనం అనే విధానంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రోటోకాల్ ప్రకారం ప్రతిరోజు యోగాతో ఆరోగ్య జీవనం అనే విధానంతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన 22 ఆంధ్ర బెటాలియన్ కమాండర్ ఆఫీసర్ కల్నల్ ఆకుల ఉదయ్ కుమార్ మాట్లాడుతూ యోగాను కేవలం ఒక రోజుకే పరిమితం చేయకుండా ప్రతి ఒక్కరూ తమ దైనందిక జీవితంలో భాగం చేసుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ ఎన్సీసీ అధికారులు సర్దార్ పరిసరస్వామి, కొప్పనాతి, ఎయిర్ వింగ్ ఎన్సీసీ అధికారి పులి భాస్కర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. బెటాలియన్ పరిధిలో వివిధ విద్యా సంస్థలకు చెందిన దాదాపు 400 మంది ఎన్సీసీ క్యాడెట్లు ఎంతో క్రమశిక్షణతో పాల్గొని ఉమ్మడిగా యోగాసనం చేశారు. ఈ వేడుకలో ఎన్సీసీ జేసీఓలు, ఎన్సీఓలు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఓకే సార్, ఓకే. పన్నెండవ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు. మనమందరూ ఈరోజు ప్రతిజ్ఞ చేయాలి. ఈరోజు నుంచి ప్రతిరోజు మనము యోగా మన జీవితంలో ఒక భాగంగా ప్రతిరోజు చేయాలని, చేస్తామని ఆశిస్తూ మీకందరికీ శుభాకాంక్షలతో ఆల్ ది బెస్ట్. తెనాలి ఐతానగర్ క్రీస్తు కృపాలయం సెంటినరీ లోదరన్ దేవాలయం నందు బి క్లాస్ ప్యారిస్ పురుషుల ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. గురు మండలాధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ కె ప్రేమ్ కుమార్,
ఆల్ ట్రెజర్ గడ్డేటి జ్ఞానరాజు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో సంఘస్థులు పెద్ద ఎత్తున పాల్గొని రజీవ్ చెరువు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం క్రీస్తు దేవాలయంలో ప్రార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ సంఘ కాపరి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ యేసు బోధనను ఆచరించే వారికి మేలు జరుగుతుందని, గతేడాది ప్రారంభమైన పురుషుల సమాజం ప్రథమ వార్షికోత్సవం నిర్వహించుకోవడం సంతోషకరమని అన్నారు. స్త్రీల సమాజం పేరుతో ప్రతి శుక్రవారం ప్రత్యేక ప్రార్థన నిర్వహిస్తున్నట్లు, ప్రతి శనివారం పురుష సమాజానికి సంబంధించిన ప్రార్థన జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పురుషులు, యువకులు మేలు పొందుతున్నారని తెలియజేశారు. కార్యక్రమంలో విశేషంగా ప్రార్థనా పనులు పాల్గొన్నారు. 1, 2 అని కాదు, సంఘ కార్యక్రమాల్లో అన్నింటిలో కూడా మరి పురుషుల యొక్క సమూహం ముందుంటున్నారు. అందుచేత మరి పురుషులు కూడా దేవుని యొక్క సువార్త పరిచర్యలో ముందుండవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. కాబట్టి మరి ఇప్పటికంటే ఇంకా ఎక్కువ మంది ఈ సంవత్సరం మరి చక్కగా రావటానికి, ఒకరిని చూసి ఒకరు మరి ప్రేరేపించబడి అనేక మంది రావటానికి, ఎందుకంటే సంఘం చాలా పెద్దది. మరి దేవుని మహింపరిచే రీతిగా ఉండాలి. ఆ రీతిగా ఈరోజు ఎంతో మరి సంతోషకరం. ఎందుకంటే ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా మరి ప్రోగ్రామ్స్ అనేకమైనవి ఏర్పాటు చేసుకొని ఈ రీతిగా సువార్త ర్యాలీని మరి దేవుని యొక్క పాటలతో దేవుని నామమును మహింపరచటంలో మరి అందరూ కూడా ముందున్నారు. దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశం కోసం నిర్వహించే నీట్ పరీక్షను తెనాలి పట్టణంలోని 2 కేంద్రాలు నిర్వహించారు. కాగా స్థానిక కోగంటి శివయ్య హైస్కూల్లో నిర్వహించిన పరీక్షా కేంద్రం నందు ఒక విద్యార్థి ఆకస్మికంగా అనారోగ్యానికి గురికాగా నిర్వాహకులు తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు అతన్ని తరలించి వైద్య సేవలు అందించారు. ఆదివారం తెనాలి చెంచుపేటలోని కోగంటి శివయ్య స్కూల్లో ఏర్పాటు చేసిన నీట్ ప్రవేశ పరీక్షకు హాజరైన మండలంలోని కటివరం గ్రామానికి చెందిన పిటపట్టి గౌతమ్ మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు పరీక్షా సమయం కాగా మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ఒక్కసారిగా కడుపు నొప్పి బాధతో మెలికలు తిరిగి పడిపోవడంతో అప్రమత్తమైన పరీక్ష నిర్వాహకులు 108 వాహనం ద్వారా ప్రభుత్వ వైద్యశాలకు తరలించి అత్యవసర వైద్య సేవలు అందించారు. వైద్య విద్యకు అవకాశం కల్పించే నీటి పరీక్ష రాస్తూ గౌతమ్ అనారోగ్యంతో పరీక్ష మధ్యలోనే వైద్యశాలకు చేరే పరిస్థితికి పరీక్ష రాసే సమయంలో ఒత్తిడి గురి కావడమైన భావన వ్యక్తమవుతుంది. స్వామి జ్ఞాన ప్రసన్న పిలుపు మేరకు దాతల సహకారంతో నిత్యాన్నదాన సేవలను కొనసాగిస్తున్నట్లు శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి అధ్యక్షుడు కుర్రశ్రీను పేర్కొన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి ప్రాంగణంలో కోట అక్కేశ్వర తండ్రి కోట సుబ్బారావు సంస్మరణ సభ సందర్భంగా ఆదివారం కుటుంబ సభ్యులు అన్నదాన సేవలు నిర్వహించారు. తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించి సుబ్బారావు ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. అనంతరం నిరాధారులైన అన్నార్థులకు అన్నదాన సేవలు చేపట్టారు. కార్యక్రమంలో సుబ్బారావు కుటుంబ సభ్యులు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. మా తాతగారు కోట సుబ్బారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు తెనాలి రైల్వే స్టేషన్ నందున పేదలకు అన్నదానం కార్యక్రమం మొదలవుతున్నది. ఆయన ఎక్కడున్న ఆత్మశాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం విశేషం మరి మనకు అత్యంత ఆప్తులైనటువంటి కోట అక్కేశ్వరరావు గారి తండ్రి గారు అయినటువంటి కోట సుబ్బారావు గారి జ్ఞాపకార్థం ఈ మధ్యాహ్న కాలంలో ఈ రైల్వే స్టేషన్ పరిధిలో పేదలకి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి సుబ్బారావు గారు ఎక్కడున్నా కానీ వారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పేసి ఆయన ఆశీస్సులు వారి కుటుంబ సభ్యుల పైన వాళ్ళ కుమారుల పైన ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళ కుటుంబ సభ్యులకు వారి మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెనాలి నియోజకవర్గ అంతర్జాతీయ యోగా ఉత్సవాల్లో పాల్గొన్న ఆర్టీఓ కె శ్రీరమణి. జ్యుడిషియల్ యోగా ద్వారా ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల నిర్వహణ. యోగా ఆవశ్యకతను వివరించిన 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాస్. పట్టణంలో 2 పరీక్షా కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహణ. ఏర్పాట్లు పరిశీలించిన తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ. పట్టణంలోని పలు దేవాలయాల్లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.